వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. ఆరి మూవీ రివ్యూ. ఈ మూవీలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, సురభి ప్రభావతి గారు, అనసూయ గారు, వినోద్ వర్మ, హర్ష చెముడు ఈ మూవీలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 10న అంటే ఈ రోజే థియేటర్లో రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఈ మూవీకి పేపర్ బాయ్ మూవీకి డైరెక్షన్ చేసిన జయశంకర్ గారు ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం రండి. ఈ మూవీ యొక్క స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీలో ఒక 6 క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళ కోరిక ఏంటి, అవి నెరవేరగలిగినాయా, అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. షాదాబ్ హోటల్లో టీ మాస్టర్ హర్ష చెముడు గారు. సన్నీ లియోన్ అంటే మోజు, ఆమెతో ఒక రాత్రి గడపాలని అతని కోరిక. అలాగే హెయిర్ హోస్టెస్ ఆత్రేయి అంటే అనసూయ గారు అన్నట్టు, తన సహోద్యోగి మీద అసూయ, ఎప్పటికీ తానే అందంగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే శుభలేఖ సుధాకర్ గారికి మాత్రం కుటుంబీకుల ఆస్తి తన సొంతం కావాలనే దురాశ. నెక్స్ట్ శ్రీకాంత్ అయ్యంగారికి మాత్రం నిధి అన్వేషించాలని ఆగ్రహ జ్వాల ఎప్పుడు ఉంటుంది అన్నట్టు. సురభి ప్రభావతి గారికి మాత్రం తన మరణించిన భర్తను బ్రతికించుకోవాలని ఆశ. అలాగే మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి మాత్రం తన వారసులు ఎప్పటికీ ఐశ్వర్యంతో ఉండాలనే అహంకారంతో ఉండే ఒక క్యారెక్టర్ అన్నట్టు. ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. ఇక్కడ మీ కోరికలు తీర్చబడును అని అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఒక పేపర్ ప్రకటన చూసి పోప్స్ వంటి మ్యాగజైన్లో వచ్చిన ఒక యాడ్ ఈ 6 ఆకర్షిస్తాయన్నట్టు. కామ క్రోధ మద మోహన లోభ మత్సర్యాలలో తమ కోరికలను తీర్చుకోవాలని ఆ యాడ్ ఇచ్చిన వ్యక్తి వినోద్ వర్మ దగ్గరికి వస్తారు. ఎప్పుడు లైబ్రరీలో ఉండే ఆ వ్యక్తి కోరికలు తీరాలంటే తాను చెప్పింది చేయాలని కండిషన్ పెడతాడు వినోద్ వర్మ. అతను పెట్టిన కండిషన్స్ ఏమిటి, వాళ్ళు ఏం చేసారు, చివరికి ఏమైందనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క విశ్లేషణ విషయానికి వస్తే, కామ క్రోధ మద మోహన లోభ మత్సర్యాలు అంటూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇవి వినే ఉంటాం. అయితే మనుషుల్లో అవి ఎలా ఉంటాయో విపులంగా ఉదాహరణలతో చూపించిన మూవీ ఆరి. డైరెక్టర్ జయశంకర్ గారు తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. తాము అనుకున్నది నెరవేరడం కోసం మనుషులు ఎంత దూరానికైనా వెళ్తారు, ఎంతకైనా తెగిస్తారు అనేది చూపించిన తీరు మాత్రం చాలా బాగుంది. 6 మనుషులు, 6 కథలు, సినిమాను స్టార్ట్ చేసిన విధానం, ఒక్కొక్కరి పరిచయం, సన్నివేశాలు చాలా ఆసక్తిగా అనిపించాయి. అయితే ఈ కథను క్లుప్తంగా చెప్పడంలో మాత్రం డైరెక్టర్ కొంచెం తడబడ్డాడని చెప్పవచ్చు. కానీ చివరికి మంచి మెసేజ్ అనేది ఇచ్చిండు. జయశంకర్ గారు తీసుకున్న హర్షద్వారాల పాయింట్, దాన్ని ముగించిన విధానం చాలా బాగుంది. అయితే ఎగ్జిక్యూషన్ పరంగా తడబడ్డాడు. స్టోరీ డైరెక్ట్గా చెప్పడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, కానీ శ్రీనివాస్ రెడ్డి, చెమ్మక్ చంద్ర పాత్రలతో చెప్పడం వల్ల నిడివి చాలా పెరిగింది. ఆ పాత్రలతో చేసిన కామెడీ కూడా ఏం బాగలేదు. దాంతో స్క్రీన్ ప్లే, సినిమా ఫ్లో మీద దెబ్బ పడింది. నిర్మాణ పరంగా డైరెక్టర్ సరైన సహకారం లభించలేదు. అందువల్ల తక్కువలో సినిమా తీసినట్టు అనిపించింది. అయితే సినిమాకు తగినంత బడ్జెట్ పెట్టలేదు కావచ్చు. టెక్నికల్ పరంగా వావ్ ఫ్యాక్టర్ ఏం అనిపించలేదు. నటనతో మాత్రమే కాదు, డైలాగ్ డెలివరీతోనూ సాయి కుమార్ గారు ప్రాణం పోశారు. లుక్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. పెట్టుడు గడ్డం క్యారెక్టర్ కంటిన్యూటీని దెబ్బతీసింది. అనసూయ పాత్ర చాలా చిన్నది. తన స్క్రీన్ టైం వరకు ఆ పాత్రకు తగ్గట్లు నటించారు. ఈ మూవీలో సీజనల్ ఆర్టిస్టుల కంటే ఎక్కువగా వినోద్ వర్మ సర్ప్రైజ్ చేశారు. కామ్ అండ్ కంపోజర్గా కనిపించారు. సినిమా ఎండింగ్ తర్వాత ఆయన ఎందుకు అలా నటించారో మనకు అర్థమవుతుంది. హర్ష చెముడు గారి కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలుసు. ఆయన కూడా బాగానే నటించారు. అయితే చివరి వరకు వచ్చేసరికి ఎమోషనల్ టర్న్ అయ్యే సీన్స్ బాగా చేశారు. తన స్టార్ హీరో సినిమాల్లో టైప్ కాస్ట్ చేస్తున్నారనో, లేదంటే వేరియేషన్ చూపించాలనో డైలాగ్ డెలివరీ, నటన పరంగా శుభలేఖ సుధాకర్ గారు కొత్తగా ట్రై చేశారు. సురభి ప్రభావతి పాత్రకు తగ్గట్టుగా చేశారు. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి హర్షద్వారాల కాన్సెప్ట్ తీసుకొని డైరెక్టర్ జయశంకర్ గారు చేసిన ప్రయత్నం, కాన్సెప్ట్ బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగున్నాయి. అయితే మధ్యలో డైరెక్టర్ కొంత తడబడ్డాడు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఈ మూవీ చూస్తే సాటిస్ఫై అవుతారు. ఎండింగ్ లో మాత్రం శ్రీకృష్ణుడు వచ్చారు, ఆ రూల్ ఎవరు చేశారు, స్టోరీలో ఆయన పాత్ర ఏమిటి అనేది తెలియాలంటే మనం స్క్రీన్ మీద చూసేయాల్సిందే. ఈ మూవీని ఈ వీకెండ్కి ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరని మనవి.